బీసీ బిడ్డల ఆత్మగౌరవం జేఎస్పీ, బీసీ రాజ్యం కోసం పుట్టిన జేఎస్పీ. ఈరోజు జాతీయ అధ్యక్షులు యాదుల శ్రీనివాస్ గౌడ్ గారు మరి గుంటూరు రావటం జరిగింది. నిన్న తెనాల్లో స్వాతంత్ర సమరయోధుడు మరి పేదల పార్టీ పెన్నిధి అయినటువంటి సర్దార్ గౌతులచ్చన్న గారి జయంతి సందర్భంగా తెనాలి ట్యాంక్ బండ్పై ఆయన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన హాజరవటం కూడా జరిగింది. దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణాంకాలు కూడా చేయాలని చెప్పని అనేక దశాబ్దాల నుంచి కూడా అనేక ఉద్యమాలు, అనేక పోరాటాలు గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా చేయటం కూడా జరిగింది. ఇటీవల కేంద్ర కేబినెట్ జనగణనతో పాటు కులగణాంకాలు కూడా చేస్తామని వారు హామీ ఇవ్వటం కూడా జరిగింది. ఆ క్రమంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఓటర్ల జాబితా కానీ మరి స్థానిక సంస్థల ఎన్నికలకి డెడికేషన్ కమిషను కులగణాంకాలు కానీ ఇవన్నీ కూడా పారదర్శకంగా జరుగుతూ ఉన్నాయి. డెడికేషన్ కమిషన్ కూడా మరి వారు కూడా లెక్కలో ఇటీవలే 50% పైబడినటువంటి బీసీ వర్గాలు అనేది తేల్చడం కూడా జరిగింది. ఆ క్రమంలోనే మరి ఎన్డీఏ గవర్నమెంటు 34% స్థానిక సంస్థల్లో మేము రిజర్వేషన్ కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ప్రజలందరూ కూడా నమ్మి ఎన్డీఏ కూటమికి పట్టం కట్టారు. కానీ ఇవాళ మరి 34% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఇవ్వాలి అంటే మరి న్యాయస్థానం 50% సీలింగు మించకూడదు అని చెప్తా ఉన్నారు. ఎస్సీ ఎస్టీ సోదరులకు మొత్తం మరి గతంలో ఇప్పుడు 22% స్థానిక ఎన్నికల్లో మనం జరపటం కూడా జరిగింది. కానీ ఇవాళ 34% స్థానిక సంస్థల్లో ఇవ్వాలి అంటే 50% సీలింగ్ అధిగమించాలంటే అది ఒక కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉంది. అంతకుముందు అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకి 10% రిజర్వేషన్ కల్పించారు విద్యా ఉద్యోగ రంగాల్లో. మరి ఆనాడు రాజ్యాంగ సవరణ చేసి అదేవిధంగా 9th షెడ్యూల్లో చేర్చి దానికి పూర్తిగా అధికారాన్ని కట్టబెట్టినటువంటి సందర్భం మనందరికి కూడా తెలుసు. కానీ ఇవాళ అది జరగట్లా. గతంలో తెలంగాణలో డెడికేషన్ కమిషన్ వేశారు, కులగణాంకాలు చేశారు, అన్నీ చేసి 44% రిజర్వేషన్ అని చెప్పి తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించడం కూడా జరిగింది. అదేవిధంగా ఇక్కడ కూడా మరి తీర్మానం చేసి కేంద్రానికి పంపించబోతా ఉన్నారనేది ఇప్పుడు ఉన్నటువంటి సమాచారం. కానీ దానివల్ల వచ్చే ప్రయోజనం కూడా ఏం లేదు. 44% అది యాక్సెప్ట్ చేయమని చెప్పారు, ఇవాళ 34% మేము యాక్సెప్ట్ చేయమని చెప్తారు. దానివల్ల వచ్చేటువంటి బలహీన బడుగు వర్గాలకి స్థానిక సంస్థల్లో ఏ రకమైనటువంటి ప్రయోజనం చేకూరదనేటువంటి విషయం చాలా స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. అదే నేను చెప్తా ఉన్నాం ఎన్డీఏ ప్రభుత్వానికి, అయ్యా దయచేసి ఈ దేశ ప్రజల్ని మీరు ఎన్నికల వాగ్దానాలు ఏదైతే ఇచ్చారో అది తూచా తప్పకుండా అమలు పరచాలి అంటే 50% సీలింగ్ అధిగమించాలి. అది మించిన రోజున ఎవరు ఏ రకంగానో చెప్పినా కూడా అది సాధ్యపడేటువంటి అంశం కాదు అనేటువంటి విషయాన్ని అందరికీ తెలుసు. కానీ ఇవాళ దేశవ్యాప్తంగా కూడా మసిపూసి మారేడుకాయ చేసేటువంటి కార్యక్రమాలకి రాజకీయ పార్టీలు మరి బీసీ మనోభావాలకి దెబ్బతినే విధంగా మీరు చర్యలు చేపడితే దాని తర్వాత జరిగేటువంటి పరిస్థితులు, పరిణామాలు వేరుగా ఉంటాయనేటువంటిది మేము చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా వాళ్ళు బీసీ రక్షణ చట్టం అంటూ ఉన్నారు. గతంలో మరి అది కూడా ఎన్నికల హామీయే. ఎన్నికల హామీలో మీరు నెరవేర్చాలంటే మరి బీసీ రక్షణ చట్టం మరి న్యాయమూర్తులతో చర్చలు జరిపామంటున్నారు, న్యాయశాఖతో అనుమతులు తీసుకున్నామంటున్నారు, అనేక ప్రజా సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేశారు, దానికి సంబంధించినటువంటి మంత్రుల కమిటీ కూడా వేయటం కూడా జరిగింది. కానీ ఇక్కడ ఎస్సీ ఎస్టీ సోదరులకి చట్టం ఏ విధంగా అమలు జరుగుతూ ఉందో ఆ రకమైనటువంటి రూపకల్పన చేసి చట్టాన్ని బీసీలకు కూడా వర్తింపజేసిన రోజునే అది
నిజమైనటువంటి బీసీ రక్షణ చట్టం అయింది తప్ప ఏదో మసిపూసి మారేడుకాయ చేసి బీసీలకి మేము బీసీ రక్షణ చట్టం ఇచ్చామని చెప్పుకుంటే అది చాలా హాస్యాస్పదమైనటువంటి అంశాన్ని కూడా మీ దృష్టికి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ మండల సిఫార్సు అమలు చేయాలని చెప్పని దేశవ్యాప్తంగా మరి అనేక రాష్ట్రాల్లో కూడా ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించి మరి ఆనాడు మండల సిఫార్సు ఏవైతే ఉన్నాయో అవి అమలు చేయాలని చెప్పని కొన్ని దశాబ్దాల నుంచి కూడా మరి అనేక రాష్ట్రాల్లో సభలు సమావేశాలు పెట్టి మరి కేంద్ర ప్రభుత్వానికి విన్నవిస్తున్నా కూడా వారు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. మరి ఓబీసీ చెందినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండి ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి బలహీన బడుగు వర్గాల ప్రతినిధిగా ఒక బీసీ సామాజిక వర్గం చెందినటువంటి దేశ ప్రధాని ఉన్నప్పుడు బీసీలు ఇవాళ రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఎందుకు మీరు కల్పిస్తా ఉన్నారో ఒక్కసారి మీరు అందరూ కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మేము లేని అడగట్లా, ఈ దేశంలో భారత రాజ్యాంగం ప్రకారం మాకున్నటువంటి హక్కులను మేము అడుగుతా ఉన్నాం. ఆ హక్కులు మీరు ఇవ్వటానికి ఎందుకు మీమాంస లెక్కిస్తూ ఉన్నారు? ఎందుకు మమ్మల్ని తాస్కారం చేస్తూ ఉన్నారు? కేవలంగా మమ్మల్ని ఓటు బ్యాంకు రాజకీయాలుగానే చూస్తున్నారే తప్ప సమస్త రంగాల్లో బీసీలకు అందాల్సినటువంటి ఫలాలు అందించకపోవటం అనేది చాలా దుర్మార్గం, చాలా కుట్రపూరితమైనటువంటి ఆలోచన మీరు చేస్తూ ఉన్నారు. దీనివల్ల భవిష్యత్తులో జరిగేటువంటి పరిస్థితులు పరిణామాలు కూడా చాలా తీవ్రతగా ఉంటాయనేటువంటి విషయాన్ని కూడా నేను తెలియజేస్తూ మరి ఈ రోజున మీడియా మిత్రులందరూ కూడా మా యొక్క ఆలోచన విధానాన్ని మేము లేని అడగట్లేదు, మాకు రాజ్యాంగబద్ధంగా సంక్రమించేటువంటి హక్కులు మేము అడుగుతూ ఉన్నాం, పోరాటాలు చేస్తాం, ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. అలాంటి పరిస్థితులు కల్పిస్తున్నటువంటి రాజకీయ పార్టీలకి బుద్ధి చెప్పే విధంగా త్వరలోనే వస్తారని చెప్పిన విషయాన్ని తెలియజేస్తూ మరి